మాట్లాడి ఒప్పించమని చెప్పండి. అదేదో ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. అదే సార్, ఇప్పుడు మీకు రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు ఇంపార్టెంట్ అన్నప్పుడు మీరు కూడా దాన్ని తీసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ బాధ్యత ఇచ్చినా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం ముందుండి చేసేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఖచ్చితంగా చేస్తారు. మోడీ గారు అడిగితే ఖచ్చితంగా చేస్తారు, దాంట్లో నో డౌట్. చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్తున్నాను సార్, ఇది గారు సక్సెస్ అయింది అనుకోండి, అడగొద్దు సార్ రాష్ట్ర ప్రయోజనాల కోసం. అదే సార్ మొత్తం నన్ను మాట్లాడి సార్, ఇప్పుడు సక్సెస్ అయిందంటే నాదంటాడు. సక్సెస్ కాకుండా ఒకవేళ ఇది కానీ ఫెయిల్ అయితే కాకూడదు. అయితే మోడీ గారు బీజేపీకి అసలు వేరే పార్టీని అడిగితే తరివేస్తున్నారా, మోడీ వల్ల ఇది నాశనం అయిపోయింది అంటాడు. ఇంకొకటి సార్, ఇంత చక్రం తిప్పేటువంటి చంద్రబాబు నాయుడు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా బీజేపీ అంతమంది నాయకులు, ప్రధానమంత్రి మోడీ వల్ల కూడా కార్యక్రమాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క స్టాండర్డ్, చంద్రబాబు నాయుడు గారి శక్తి సామర్థ్యం ఎంతో మనం అర్థం చేసుకోవాలి. ఇంత శక్తి సంపన్నమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ కావాలని ఈ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఎందుకు అడగట్లేదు? కేంద్ర ప్రభుత్వాన్ని స్పెషల్ స్టేటస్ ఇస్తే రాష్ట్రం బాగుపడుతుంది కదా. ఈరోజు చక్రం తిప్పుతున్నాడు కదా, రథం తిప్పుతున్నాడు కదా, మరి ఎందుకు స్పెషల్ స్టేటస్ అడిగి మోడీని ఒప్పించట్లేకపోతున్నాడు? ఒప్పించలేం సార్. చంద్రబాబు నాయుడు ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అనౌన్స్ చేయాల్సింది. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కనుసరణలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్తే అది వినేటువంటి పరిస్థితి మోడీకి ఉంది. కాదు సార్, స్పెషల్ స్టేటస్ అనేది నాకు ఇంతమంది ఎంపీలు ఇవ్వండి, నేను మెడల్ వంచి తెస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం న్యాయంగా మాట్లాడుకుందాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీలు ఏ విధమైనటువంటి అవసరం లేదు బీజేపీకి. ఈ రోజు చంద్రబాబు నాయుడు లేకుంటే ప్రభుత్వం కూలిపోతుంది. అవసరం కాదు. ఎన్నికలకు ముందు మీరు ఏమన్నారు? అప్పుడు చెప్పుండాలి నాకు ఇంతమంది ఎంపీలను ఇవ్వండి, కింద డిస్క్లైమర్ ఇవ్వండి, లేకపోతే ఒక చిన్న స్టార్ గుర్తేసి షరతులు వస్తాయి. ఇన్ కేసు కేంద్రంలో బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తే మనం మర్చిపోదాం స్పెషల్ స్టేటస్ గురించి, మాకు సంబంధం లేదు, ఒకవేళ రాకపోతే అప్పుడు మేము తెస్తాం అని చెప్పేసి మీరు అడుగునుంటే చెప్పునుంటే బాగుండేది. అప్పుడేమో మీరు నాకు ఎంపీలను ఇవ్వండి, నేను మెడల్ వంచుతా అన్నారు, మరి ఇచ్చారు, వంచలేదు కదా. మరి సార్ మేము బీజేపీతో భాగస్వామ్యం కాదు, మేము బీజేపీతో. ఒక్క నిమిషం, మీరు విజయసాగర్ రెడ్డి గారు ఆగండి. ఈ రోజు ఆయన భాగస్వామి, అధికారాన్ని కేంద్రంలో పంచుకుంటున్నాడు, స్టేట్ లో అధికారాన్ని పంచిస్తున్నాడు. ఇటువంటి భాగస్వామ్యంగా ఉన్నాడు. వీళ్ళ ఎంపీలు చాలా కీలకంగా ఉంది. మనం సమయ సందర్భం గురించి కూడా ఆలోచించాలి సార్. మీరు మాట్లాడేది మాత్రం ప్రజలు చూస్తున్నారు, ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని తిప్పేటువంటి పరిస్థితి, అడగడం లేదు. ఈ ప్రత్యేక హోదాలు అడిగితే రాష్ట్రానికి మంచి విలువ వస్తుంది కదా, మంచి ప్రజలకందరికీ కూడా, యువతకంతా కూడా మంచి. ఇప్పుడు అన్ని వదిలేండి సార్. ఇప్పుడు అమరావతికి